యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం దేవుని వాగ్దానం అధ్యాయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా కుమారుడు ఆశ్రయించబడాలి, కుమార్తె ఆశ్రయించబడాలి అని కోరుకుంటూ ఉంటారు. చూడండి, ఎందుకు అంటే ఆశ్రయించబడుతుందో కుమారుడు ఆశ్రయించబడాలి, కుమార్తె ఆశ్రయించబడాలని ఆశపడుతూ తప్పిస్తూ అపనపడుతూ ఉంటారు. దేవుని పిల్లారా, చూడండి, ఎందుకు అంటే వాళ్ళకి ఆశ్రయం రావాలి అని, వాళ్ళు దీవించబడాలి అని. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఆశ్రయించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళని దీవించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మందిరం విషయంలో ఒక ప్రత్యేకత కలిగి లేదు. పరిశుద్ధత విషయంలో పరిశుద్ధంగా లేకపోవడం బట్టి, దేవుడికి నమ్మకంగా ఉండే విషయంలో నమ్మకంగా ఉండకపోవడం బట్టి దీవించబడలేకపోవడం. ఎప్పుడు దేవుడు తెలుసుకున్నారో, ఎప్పుడు పరిశుద్ధత ఉండాలని తెలుసుకున్నారో, ఎప్పుడు మందిరంలో నమ్మకం ఉండాలనుకున్నారో, మందిరం విషయంలో ఎంత నమ్మకం ఉండాలనుకున్నారో అప్పుడు వాళ్ళని దేవుడు దీవించడం ప్రారంభించాడు. బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రేమైన దేవుని ద్వారా పరిశుద్ధత విషయంలో ఎవరు పరిశుద్ధత కలిగి జీవిస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తారు. కాబట్టి ప్రాముఖ్యంగా నువ్వు ఆశ్రయించబడాలి అంటే, ఆశ్రయించబడాలి అని కోరుకుంటే ఉండాల్సింది పరిశుద్ధంగా జీవించాలి. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఆశ్రయించబడతారు. ఎవరు నమ్మకంగా జీవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆశ్రయించబడతారు. ఎవరు నమ్మకత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఆశ్రయించబడడానికి కారకులు అవుతారు. కాబట్టి నమ్మకత్వాన్ని మనం కోల్పోకుండా నమ్మకం కలిగి జీవించే వారికి మనం ఉంటే అండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. ఎందుకు నన్ను ఆశ్రయించాలి అంటే, మనం ఆశ్రయంగా ఉండాలి అంటే మనం నమ్మకంగా జీవించే వారిని ఉండాలి. చూడండి, కోటల్లో ధాన్యం ఉండదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లైనను, నన్ను ఒలివ చెట్లను ఫలింపకపోయిను కానీ ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. కోటల్లో ధాన్యం ఉండకపోయినా, ద్రాక్ష చెట్ల మీద ద్రాక్ష ఫలం ఉండకపోయినా కానీ దేవుడు మనల్ని ఆశ్రయించాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఆశ్రయిస్తాడు. ఎప్పుడు అంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు, మందిరం విషయంలో మనం నమ్మకంగా జీవించినప్పుడు, శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఇది మొదలుకొని మనం ఆశ్రయించబడాలి అంటే మన నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ తోడుగా ఉంటుంది, దీవించి ఆశ్రయించారా. ప్రభుత్వం అందరికీ తోడుగా ఉంటుంది, కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడైన దేవునికి వందనాలు. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశ్రయించడము అయ్యా మాట అయ్యా నిన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నా వాక్యానుసారంగా జీవించుకు ప్రార్థన సహాయం చేయండి. అవును ప్రభువా తండ్రి, పరిశుద్ధ విషయంలో, మందిరం విషయంలో, నమ్మకత్వం విషయంలో మేము కోల్పోకుండా నమ్మకత్వంగా కలిగి జీవించే కృపను అక్కడ గురించి మీరు మేలిచ్చేమని, నా మహిమ వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి. God bless you all.